నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీ పిల్లల్లో ఎదుగుదల లేదా, కోపం తరచుగా వస్తోందా, ఏకాగ్రత లోపించిందా, ఆటిజం, ADHD, MR సమస్యలకు పరిష్కారాలు తెలిపేందుకు హోమియోపతిలో గత 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాసి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్కారం మధు వారణాసి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటిజం గురించి మాట్లాడుకుందాము. ఆటిజం అసలు అంటే ఏంటి, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? అంటే జనరల్గా మనకి ఈ మధ్య తరచుగా పిల్లల్లో చాలా మందిలో కనిపిస్తుంది. అంటే కంపారిటివ్లీ ఒక 5 years 7 years ఒక 10 years బ్యాక్ చూసే కేసుల కంటే కూడా ఈ మధ్య రెగ్యులర్గా మన క్లినిక్ కానీ వస్తున్నారు ఆటిజం పిల్లలు కూడా. అంటే ఇంతకుముందు మనకి ఆటిజం అని కూడా చాలా మందికి తెలియకపోవడం కావచ్చు, అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, ప్లస్ అది ప్రాబ్లం ఏంటో అర్థం కాకపోవచ్చు కూడా. ఇప్పుడు దాని గురించి ఒక రీసెర్చ్ కావచ్చు, దానిపైన ఉండే ఫోకస్ చేయడం వల్ల ఆటిజంని గుర్తుపడుతున్నారు. అంటే ఆటిజం అనేది పిల్లల్లో చాలా మందిలో కనిపిస్తుంది. దీన్ని మనం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటుంటాం. ఎందుకంటే ఆటిజాన్ని మనం ఒక డిజార్డర్ లాగా చూస్తున్నాం కాబట్టి ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటున్నాం. ఇది ఎక్కువగా మీకు ఆటిజాన్ని ఎలా గుర్తుపట్టాలి చాలా మంది పేరెంట్స్కి కూడా తెలియదు అనమాట. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కానీ వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ కాలేకపోతున్నారు. అంటే వాళ్ళకి తెలిసేసరికి పిల్లాళ్ళు అప్పటికే చాలా ఆ సిమ్టమ్స్ డెవలప్ అయిపోయి డెవలప్మెంటల్ డిలే అయిపోతూ ఉంటుంది. అందువల్ల మీకు ఎప్పుడు కూడా మీకు ఆటిజాన్ని మనం ఎర్లీగా గుర్తుపట్టడమే మేలనిపిస్తుంది. కాబట్టి చాలామంది పిల్లల్లో ఒక 12th month వచ్చేసరికి ఆటిజాన్ని గుర్తుపడగలుగుతున్నారు. కొన్ని కేసుల్లో మాత్రం 2 years వరకు వచ్చేసరికి పేరెంట్స్ ఎందుకు ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అర్థం చేసుకుంటున్నారు. అందువల్ల మాకు ఏంటంటే ఆటిజాన్ని మనం ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టాలి. ఓకే, కాలర్ ఉన్నారండి, లక్ష్మీనారాయణ గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. అవును సార్. అయ్యా నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఇది మా బాబుకు ఆల్రెడీ మానసిక ఎదుగుదల లేదు. ఓకే. ఈ మధ్య ఫిట్స్ వస్తుంది సార్ 1 year నుంచి. ఓకే, అది ఎట్లా సార్ బాబుకు? అంటే మీకు మానసిక ఎదుగుదల లేదంటే ఆటిజం అన్నారా, లేకపోతే మెంటల్ రిటార్డేషన్ అన్నారా? ఎంఆర్ఏ సార్. ఎంఆర్ఏ. మెంటల్ హ్యాండిక్యాప్. సో మెంటలీ ఛాలెంజెస్ చిల్డ్రన్స్లో మీకు ఈ ఫిట్స్ రావడం కావచ్చు, ఈ డెవలప్మెంట్ అయిపోవడం కావచ్చు, ఇవన్నీ వస్తూ ఉంటాయి జనరల్గా కూడా. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఈ కేసులో మనము తప్పనిసరిగా మనిషిని చూడకుండా మనం ఇవ్వడం లేదు. ఎందుకంటే నేను చూసిన కేసులంతా నాకు ఒక స్కూలే ఉంది దానికి సంబంధించింది. దానికి నేను చైర్మన్గానే ఉన్నాను. సో మీరు ఒక పని చేయండి, ఒకసారి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకుని రండి. ముందు ఆ ఎదుగుదలకు సంబంధించి మనం చేయగలుగుతాం ఏదైనా. ఎందుకు ఇది ఏదో మందు వేస్తున్న ఒక మంత్లో వచ్చేది కాదు నాకు తెలిసి. బట్ కానీ రిలీఫ్ ఉంటుంది. చాలా మంది పేషెంట్స్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే వాడే కొద్దీ మీకు హోమియోపతి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ కేసులో మీరు వేరే డాక్టర్ని అప్రోచ్ కమ్మను నేను చెప్పలేను. తప్పనిసరిగా నా దగ్గర రండి, మీకు పరిష్కారం చూపిస్తాను. ఎందుకంటే ఆ పిల్లాడికి కొంచెం 50% ఇంప్రూవ్మెంట్ వచ్చినా కూడా తన పని తను చేసుకున్నట్టుగా తయారు చేసే మెడిసిన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి రండి, నేను తప్పనిసరిగా చూస్తాను. ఎందుకంటే ఫోన్లో చెప్పేది ఏదో ఇచ్చే ట్రీట్మెంట్ కాదు ఇది. అయితే ఆటిజం పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? అంటే మీకు చెప్పాను కదా, మీకు 12 months లోపల గుర్తుపట్టే పిల్లలు ఉంటారు, 2 years వచ్చిన తర్వాత కానీ గుర్తుపట్టిన తల్లిదండ్రులు ఉంటారు. మీకు ఎందుకంటే తెలియకపోవడం వల్ల. అందువల్ల ఆటిజం వచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఇంపార్టెంట్ అవుతాయి. అవి కామన్గా మనకి డివైడ్ చేసుకుంటే కనుక సోషల్ స్కిల్స్ కొన్ని ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ కొన్ని ఉంటాయి, బిహేవియరల్ స్కిల్స్, ఈ 3 skills మనం చూడాల్సి వస్తుంది. అలా చూసినప్పుడు మీకు జనరల్గా సోషల్ స్కిల్స్ కామన్గా కొన్ని మనకి ఏం కనిపిస్తాయి అంటే 12 months వచ్చేటప్పుడు పిల్లాళ్ళు మన పేరు బట్టి పిలిచామనుకోండి పిల్లాడిని, అది వినిపించుకోడు, తెలియదు. అంటే పేరు పెట్టి రే సురేష్ అన్నామనుకోండి, ఆ పిల్లాడు రియాక్ట్ కాడు సురేష్ అన్న వాడికి, గమ్మున ఎక్కడో చూస్తుంటాడు. అదొకటి మెయిన్ చూడాల్సి వస్తుంది. ఐ కాంటాక్ట్ తక్కువ ఉంటుంది. మన ఐస్లో ఐస్ పెట్టి చూడడం చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత మీకు ఈ ఫస్ట్ వచ్చి ఈ స్కిల్స్లో మీకు బేసిక్ స్కిల్స్లో మాత్రం పిల్లాళ్ళు ఎప్పుడు కూడా మీకు అంటే ఒక చోట అలోన్గా ఉండాలని ఇష్టపడుతుంటాడు. ఎవరితో కలవడు పిల్లాడు. దానివల్ల ఏంటంటే మీకు డిజైర్ టు బి అలోన్ అనమాట. ఆ పిల్లాడు ఏమైనా పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నవాడు మాట్లాడు, అతను సింగిల్గా సపరేట్గా వెళ్తాడు. అంటే తన పని తను చేసుకుంటుంటాడు తప్ప ఎక్కడ ఇంటరప్ట్ అయినప్పుడు పట్టించుకోడు. అంటే ఎమోషనల్గా తను బాండ్ క్రియేట్ కాదు ఆ పిల్లాడు. ఈ సిమ్టమ్స్ మీకు బేసిక్ స్కిల్స్ అనమాట. ఈ బేసిక్ స్కిల్స్ మనకు కనిపిస్తున్నాయన్నప్పుడు తప్పనిసరిగా ఆటిజం ఉందేమో అని మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి. నెక్స్ట్ కాలర్ ధనలక్ష్మి గారు ఉన్నారండి. ధనలక్ష్మి గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. హలో చెప్పండి. హలో చెప్పండి. ధనలక్ష్మి గారు వినిపిస్తోందా? ఓకే, కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. అయితే ఇలాంటి కేసెస్ ని ఎలా ట్రీట్ చేస్తారు? మీకు ఇప్పుడు మేము ఇంతమంది బేసిక్ స్కిల్స్ చెప్పాం కదా, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి పిల్లాళ్ళు ఏమంటే అమ్మ అనే పదాన్ని కూడా 2 పదాలను కూడా అతను అబ్బాయి పలకలేడు కరెక్ట్గా. అమ్మ అనేవాడు, నాన్న అనేవాడు కూడా తొందరగా రాదనమాట. అది ఒక్క ఫస్ట్ సైన్ అదే గుర్తుపట్టాల్సి వస్తుంది మీకు. నెంబర్ 2, ఈ అబ్బాయిల కమ్యూనికేషన్ ఈ స్పీచ్లో కూడా మీకు చేంజెస్ వస్తుంటాయి. అంటే
12 నెలల పిల్లాడు మాట్లాడిన విధంలో ఈ పిల్లాడు మాట్లాడలేకపోతుంటాడు. అందువల్ల మీకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా డిలే అయిపోతుంటుంది. సో మనము ఈ పిల్లాడు మాట్లాడేటప్పుడు కూడా మీకు ఏదైనా అడిగినామనుకో నేను అని చెప్పడు తక్కువగా, నువ్వు అని చెప్తారు తప్ప నాది అని చెప్పడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఐ అనే వర్డ్ తను వాడలేకపోతుంటాడు, నాది అని చెప్పడంలో కూడా. అంటే ఇవి కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే డిలేడ్ స్పీచ్ కానీ డిలేడ్ మీకు మైల్ స్టోన్స్లో వస్తున్నాయి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఆ ఏజ్లో కూడా మీకు ఆటిజం ఉందేమని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఈ స్టేజ్ దాటిన తర్వాత మనకు బేసిక్గా బిహేవియరల్ స్కిల్స్లో తేడా వచ్చేస్తుంది. ఈ బిహేవియరల్ స్కిల్స్లో ఎలా ఉంటుంది పేషెంట్ అంటే చాలా ఆ పిల్లాడు ఒక రకంగా వైలెంట్గానే ఉంటాడు. అంటే మీకు అగ్రెసివ్గా ఉండొచ్చు, ఇంపల్సివ్గా ఉండొచ్చు. తను ఏ పని పైన పెద్ద ఫోకసింగ్ చేయడు, అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు ఆ పిల్లాడికి. ఏదైనా పని చేయాలంటే కూడా కాసేపు చేస్తాడు, వదిలేస్తాడు, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతారు. ఈవెన్ మన క్లినిక్లో కూడా ఆ పేషెంట్ వచ్చినప్పుడు మీకు హైపర్ యాక్టివ్గా తిరుగుతూ ఉంటాడు ఆ పిల్లాడు. అంటే ఏంటి, అక్కడ ఉండడు అనమాట. ఆ రూమ్లోంచి ఈ రూమ్ నుంచి ఆ రూమ్లోకి పోతూ ఉంటాడు తప్ప ఓ చోట కూర్చోడు. సపోజ్ మనం ఏమైనా మాట్లాడుతున్నాడు, వాడు అమ్మ మాట్లాడుతుంది అంటే ఆ అబ్బాయి వచ్చి ఇంటరప్ట్ చేస్తుంటాడు, అబ్బాయి గారు అమ్మాయి గారు. ఎందుకంటే మీకు ఇంటరప్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మన ఈ పిల్లాడు ఎలా ఉంటుంది, లేకపోతే ఆ సోఫా పైన ఎగురుతూ ఉంటాడు ఇష్టం వచ్చినట్టు. మనం సోఫాకి చూసిన ఆ పేషెంట్ మనకు సంబంధం లేకుండా ఆ పైన ఎగురుతూనే ఉంటాడు అనమాట. ఇవన్నీ కూడా మీకు బిహేవియరల్ స్కిల్స్ వచ్చే ప్రాబ్లమ్స్. అంటే ఈ 3 సిమ్టమ్స్ పేషెంట్లో గమనిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆటిజం ఉందా లేదా మనం గమనించాలి. అందులో టాప్ 5 సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి మీకు. ఈ బిహేవియర్లో వచ్చే తేడాలు కానీ, రిపిటేటివ్ యాక్షన్స్, అంటే తన చేసిన పని చేస్తూ ఉండడం కానీ, నవ్వినా కూడా మన పేరు పిలిచినా పిలవకపోవడం కానీ, నవ్వామనుకుంటే అబ్బాయిని చూసి అబ్బాయి నవ్వకపోవడం కానీ, తర్వాత ఐ కాంటాక్ట్ లేకపోవడం కానీ, ఇవన్నీ మనకు కనిపించాయంటే మాత్రం, ఈ టాప్ 5 సిమ్టమ్స్ కనిపించాయంటే మాత్రం తప్పనిసరిగా ఆటిజం ఉండొచ్చేమో అని చెప్పి సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు డాక్టర్ని అప్రోచ్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఈ స్టేజ్లో ఆటిజం పిల్లాన్ని మనం తీసుకెళ్తే తొందరగా కొంచెం రిజాల్వ్ కాకపోయినా కూడా ఆ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని మనం బాగా ప్రోగ్రెస్ అయిన తర్వాత వెళ్దాంలే డాక్టర్ దగ్గరికి, ఇది 2 years కదా. కొందరు పేరెంట్స్ ఏం చేస్తారు, 12 monthsలో గుర్తుపట్టే కూడా పట్టించుకోరు వాళ్ళు. మీరు డిలేడ్ మరి ఇష్యూస్ అంటే ఏదో మా వాడికి కూడా 2 years తర్వాతే లేచాడులేని, మా వాడు 2 years తర్వాత మాట్లాడాలని అని ఇంట్లో అనుకుంటూ ఉంటాం మనం. అంటే ఆ కామన్ కాన్సెప్ట్ చాలా మందికి ఉంటుంది. మా పెద్దాడు కూడా అలానే ఉన్నాడు, 2 years తర్వాతే మాట్లాడాడు కాబట్టి వీడు కూడా అంతేనేమో అనుకుంటారు తప్ప ఆ 12 నెలల పిల్లల్లోనే ఆ డెవలప్మెంటల్ డిలేస్ వస్తున్నాయి, మైల్ స్టోన్స్ డిలే అవుతున్నాయి అనుకునే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి. అయితే మాత్రం దానికి మంచి ఒక పరిష్కారం లభిస్తుంది. ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి హోమియోలో? ట్రీట్మెంట్ పార్ట్ హోమియోపతి విషయానికి వస్తే మీకు నేను ఆటిజం కేసులు చాలానే చూశాను. ఎందుకంటే నేను 2-3 స్కూల్స్కు ఆల్మోస్ట్ ఎంఆర్ స్కూల్స్కి కానీ, డెఫ్ అండ్ డెమ్ స్కూల్స్కి కానీ, ఆటిజం స్కూల్స్కి నేను చీఫ్ ప్యాటర్న్గా ఉన్నాను, చైర్మన్గానే ఉన్నాను. యాక్చువల్లీ అంటే వాలంటరీగా నేను ఆ స్కూల్స్కి చేశాను ఫ్రీగానే. సో ఈ పిల్లలకి నేను ఒక 1.5 year వాడిన తర్వాత చాలా మార్పు వచ్చింది వాళ్ళకి పిల్లలు. అందుకే ఇప్పటికీ కూడా పిల్లలు వాళ్ళ అమ్మవాడు అంటారు, ఆ ట్రీట్మెంట్ వాడిన తర్వాత మా అబ్బాయి చాలా మార్పు వచ్చిందండి, ఇప్పుడు తన పని తను చేసుకుంటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, చదవగలుగుతున్నాడు. అంటే వాళ్ళ ఇంత 100% ఇబ్బందిగా ఉన్న పేషెంట్కు 70% ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనుకోండి. అంతకంటే పేరెంట్స్ కూడా అంత హ్యాపీనెస్ ఉంటుంది మాకు. ఎందుకంటే ఏమీ తెలియని పిల్లాడికి అన్నీ రాసుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు అంటే తన పని తను చేసుకునే స్టేజ్ అని వచ్చేస్తుంది మీకు. అందువల్ల మీకు ఆటిజంలో పిల్లలు చాలా మందిని మనం సరైన హోమియోపతి ట్రీట్మెంట్ కానీ పర్ఫెక్ట్గా ఇస్తే కన్నా తప్పనిసరిగా 1-2 years వాడాలి వాళ్ళు. ఎందుకంటే అంతేగాని ఏదో 3 monthsలో రాలేదా 4 monthsలో అనకూడదు. కాబట్టి మీరు ఒక మంచి ఎక్స్పర్ట్ హోమియో డాక్టర్ని కలవాలి తప్పనిసరిగా. కలిస్తే కానీ ఆటిజానికి కానీ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి, 1000 కేసులు నేను చూశాను కాబట్టి వీటిల్లో. ఎందుకంటే నేను ఆ స్కూల్ పిల్లలు చాలామంది పిల్లలు నేను చూశాను కాబట్టి, ఒక అంటే నేను ఆ స్కూల్కి ఎవ్రీ వీక్ పోయి అటెండ్ అయ్యేవాడిని కాబట్టి ఆ పిల్లలు ఇప్పుడు 1.5 year వాడిన తర్వాత చాలా బాగున్నారు పిల్లలు. అందువల్ల మీకు హోమియోపతి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, స్మూత్గా వాడుకుంటూ పోతుంటే దానివల్ల మీకు కొంచెం 30% అయినా 50% అయినా పరిష్కారం లభిస్తే మాత్రం అది నిజంగా అది ఒక బ్లెస్సడే అనుకోవాలి. ఎందుకంటే అది ఇప్పుడు కూడా అలాంటి కేసుల్లో అది అదృష్టంగా మనం అనుకోవాల్సి వస్తుంది మీకు. అలానే ADHD అంటే ఏంటండి, దీనికి ఎలా మనం గుర్తించాలి? ADHD అంటే మనకు ఇప్పుడు ఆటిజం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ టాపిక్లో మనకి ADHD కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ADHD అంటే మీకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనమాట. ఈ అటెన్షన్ డెఫెక్టివ్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ మనం ADHD అంటుంటాం. బట్ ఇక్కడ ఏంటి అంటే కాలర్ ఉన్నారండి, శివకోటేశ్వరరావు గారు, చెప్పండి మీ సమస్య. మా మేనల్లుడు ఉన్నదండి ఒక అబ్బాయి. ఓకే. ఆ అబ్బాయికి 10 సంవత్సరాల వయసు, 9 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాల వయసు అండి. ఓకే. మాటలు రావట్లేదండి, అంతా అర్థం చేసుకుంటున్నాడు, వింటున్నాడు, సరిగ్గా ఆ మాట అనేది మా అమ్మ అనే మాట వచ్చిందండి ఇప్పటికి. ఓకే.
ఏజ్ ఎంత అన్నారు? బాగా ఈ ట్యాస్ బయట ఉంది ఇది కూడా అంటే గుంటూరులోనే ప్లే స్కూల్లో చేర్పించి ఇది చేశారండి. ఓకే. ప్రస్తుతం ఆ పిల్లడి పరిస్థితి ఏంది, ఏమన్నా సెట్ అవుతుందా? మీ దగ్గర తీసుకొస్తే వయసు ఎంత అండి? మీ దగ్గర తీసుకొస్తే ఏమన్నా సెట్ అవుతారా? అయితే ఏజ్ ఎంత అన్నారు? 12 సంవత్సరాలండి. జనరల్గా మీరు చెప్పిన కంప్లైంట్స్ పెట్టుకుంటే ఆటిజమే సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది మీకు. ఈ పిల్లాడికి లక్షణాలు మీరు చెప్పింది కూడా మీకు ఎందుకంటే ఈ యూరిన్ కంట్రోల్ లేకపోవడం కానీ, ఇమోషన్ కంట్రోల్ లేకపోవడం కానీ, ఎదుగుదల లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఆటిజంలో ఒక పార్టీ మనకు. సో అది ఆటిజమా కాదని ఒకసారి చూడాల్సి వస్తుంది మనకి. అది ఆటిజమా ఎంఆర్కేస్కి ఏమైనా వస్తున్నాడు అనేది. బట్ మీరు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం అయితే ఆటిజం కిందకే తీసుకోవచ్చు. ఒకసారి మీరు ఐక్యూ టెస్ట్ కూడా ఒకసారి చేయించారా లేదా చూసుకోండి. ఒకసారి ఐక్యూ లెవెల్ ఎంత వస్తుంది పిల్లాడికి, అంటే ఐక్యూలో 30% ఉందా, 40% ఉందా, 60% ఉందా, దాన్ని బట్టి మనం మేనేజ్ చేయొచ్చు. అంటే ఎంతవరకు ఆటిజం డెవలప్ అయింది అనేది మీరు ఆ పిల్లని రిపోర్ట్స్ తీసుకుని రండి. ఆ ఐక్యూ లెవెల్ కానీ చేయించుకోకపోతే కన్నా ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి ఐక్యూ లెవెల్ చేయించండి. పెరియాట్రిషియన్ మంచి వాళ్ళు చేస్తుంటారు చాలామంది కూడా. మీకు దగ్గర ఏదైనా ఉంటే కన్నా, లేదు హైదరాబాద్కి వస్తే నేను చెప్తాను ఎక్కడ చేయించాలనేది, చేయించుకొని రండి. దాన్ని బట్టి మనం ఈ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ కావచ్చు, కాగ్నిటివ్ బిహేవియర్లో ఉన్న మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం సప్లిమెంట్గా వాడుకుంటూ సపోర్టివ్గా వాడుకుంటూ హోమియోపతి వాడామనుకుంటే తప్పనిసరిగా మీకు చేంజ్ చాలా వస్తుంది పిల్లలు. ఎందుకంటే మీరు అనుకున్న ఈ చిన్న కంప్లైంట్స్ అన్ని కూడా కంట్రోల్ అయిపోతాయి కాబట్టి ఒకసారి తీసుకురండి. దానివల్ల పోయేది ఏం లేదు మనకి. కాబట్టి పిల్లాళ్ళలో ఏ కొంచెం 30-40% వచ్చినా కూడా నిజంగా అది మనం హ్యాపీగా ఫీల్ కావాల్సి వస్తుంది. సో ADHD గురించి, సో ADHD కేసుకు వచ్చేసరికి మీకు ఏంటంటే ఈ పిల్లాడిలో 3 కంప్లైంట్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఇన్అటెంటివ్నెస్ ఒకటి, ఇంపల్సివ్నెస్ ఒకటి, హైపర్ యాక్టివ్నెస్ ఒకటి. ఈ 3 ఉంటాయి వీళ్ళకు. ఇన్అటెంటివ్నెస్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, మీకు ఆ పిల్లాడికి అటెన్షన్ ఎక్కడ ఉండదు. ల్యాక్ ఆఫ్ ఫోకసింగ్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అంటే పిల్లాడు ఒక దానిపైన ఫోకస్ చేయడు, ఎప్పుడు హడావుడిగా ఉంటాడు. ఆ ADHD పిల్లాడు మనకు క్లినిక్లోకి ఎట్లయితే చెప్పేయచ్చు వీడు ADHD పిల్లాడని. అంటే ఒక చోట నిలబడాడు, స్టెప్స్ ఎక్కుతుంటాడు, రోడ్డుపై పరిగెత్తూ ఉంటాడు, ఎవరైనా మనుషులను చూసి నవ్వేస్తుంటాడు, ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. అంటే బిహేవియర్లో కూడా మీకు ఏంటంటే ఫాస్ట్ అనమాట. వాడికి ఒక కాళ్ళ కింద మనకు వీల్స్ కట్టుకుంటే ఎలా పరిగెత్తుంటాడు అలా పరిగెత్తుంటాడు ADHD పిల్లాడు. అందువల్ల వాళ్ళ పేరెంట్స్ చాలా హెవీ హెక్టిక్ అయిపోతారు ఆ పేరెంట్స్. ఎందుకంటే మీకు 24 hours ఆ పిల్లని పట్టుకొని ఉండాలి. ఏంటి ఏ కొంచెం వదిలితే చాలు వాడు పరిగెత్తాడు బయటకు. అలాంటి వాడు ADHD పిల్లాడు. అందువల్ల ఈ ఇన్అటెంటివ్నెస్ ఉన్నప్పుడు పేషెంట్లో ఏదైనా మనం చెప్పినా కూడా ఇది ఫోకస్ చేయమని చెప్తే ఆ పిల్లాడు చేయలేడు. దానివల్ల మీకు ADHD పిల్లాడు ఈ ఒక్క సిమ్టమ్స్ గుర్తుపట్టేయచ్చు. తర్వాత అగ్రెసివ్నెస్, హైపర్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే మీరు చెప్పాను కదా, వస్తాడు రూమ్లోకి ఆ పిల్లాడు, సోఫా పైన డ్యాన్స్ చేస్తాడు, ఎగురుతాడు, వాడి ఇష్టం అనమాట. అంటే మీకు పాడు చేయడమే అంతే వాడికి. అంటే ఒక వైలెంట్గా డిస్ట్రక్టివ్ టెండెన్సీ అంతే వాడిది. సో మన చెత్త దిక్కు లాగేస్తాడు, మనం చూడడానికి కూడా ఛాన్స్ ఇవ్వడు వాడు ఆ పిల్లాడు. చాంబర్ పైన మనకి ఏమైనా పెట్టింటాం టేబుల్ పైన అవన్నీ లాగేస్తాడు వాడు, పక్కన పడేసి వాళ్ళ పేరెంట్స్ గట్టిగా పట్టుకొనే ఉంటాడు ఎప్పుడు చేతులతో. మనకు ఒక స్టేజ్లో ఇరిటేషన్ వచ్చేసి వాడిని బయట పంపించి మాట్లాడండి అని చెప్తాం. అంటే ఒక 10 నిమిషాలే మనం భరించలేకపోతుంటే 24 hours వాళ్ళ అమ్మ నాన్న భరించాలి. అది వాడు అంత హైపర్ యాక్టివ్గా ఉంటాడు వాడు. సో ఇంపల్సివ్నెస్ కూడా ఉంటుంది. ఇంపల్సివ్నెస్ అంటే మీకు వితౌట్ థింకింగ్ యాక్షన్ చేస్తుంటాడు. యాక్షన్ వితౌట్ థింకింగ్ అనమాట. వాడికి ఇది తప్పు ఒప్పు అని చెప్పలేడు. వాడు పిల్లలు చేసేస్తాడు అంతే. ఇది పగలగొట్టాలి, టీవీ పగలగొట్టాలంటే పగలగొట్టేయడమే అంతే తప్ప అదే టీవీ కదా పగలగొట్టాలో వద్దని ఆలోచించడు. విసిరేద్దాము అంటే విసిరేద్దాం అనుకుంటాడు అంతే. స్టెప్స్నే పరిగెత్తపోయి పక్కన దూకేద్దాం అనుకుంటాడు. అంటే ఇవన్నీ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఆ పిల్లలు ADHD పిల్లలు కనిపిస్తుంటే ఒక రకంగా చెప్పండి హైపర్ యాక్టివ్ పిల్లాడు. ఇంత హైపర్ యాక్టివ్ పిల్లల్ని భరించడం కూడా చాలా మందికి చాలా కష్టం అవుతుంది. సో ఇవి కూడా మీకు ఈ సిమ్టమ్స్ మనలో కనిపించాయంటే మాత్రం అది ADHD ఏమైనా ఉందా అని కూడా మీరు తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి సలహా తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కాల్ రండి. వశిష్ఠ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మా బాబుకి వశిష్ఠ శర్మ అండి. మా బాబుకి వచ్చేసి 20 years అండి. హైపాలజీగా 4 years బ్యాక్ ఉన్నాడండి. ఇప్పుడు అలవాటు చేయడం దానికి ఇంటర్ అయిపోయిందండి. ఇంటర్ డిస్టర్బ్ 10th వరకు ఓకే, స్కూల్లో బాగానే ఉండేది. కాలేజ్ లైఫ్ వచ్చేసి కొంచెం డిస్టర్బ్ గా ఉంది. కొంచెం వాయిస్ కట్ అవుతుంది, సరిగా చెప్తారా? బాబుకి వచ్చేసి 20 years అండి. మాత్రం అట్లా అంటే పెన్సిల్ తో స్ట్రోక్స్ అవి కూడా ఇంకా అంటే తన అప్రోప్రియేట్ ఏజ్ కన్నా కూడా డిలే ఉన్నాడని చెప్తున్నారు.
సో మీకు ఈ కేసులో నాకు తెలిసేయండి బాగా ఐక్యూ లెవెల్ తక్కువగా ఉందని అర్థం. ఇది మీకు ఆటిజం కిందకి వస్తుందో ఐక్యూ లెవెల్ తక్కువ వస్తుందా కానీ మనం ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకొని రావాలి. ఐక్యూ లెవెల్ టెస్ట్ చేస్తారు డాక్టర్స్, దాన్ని బట్టి మినిమం ఉందా లేదా మనం చెప్పచ్చు. అది చూస్తే మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే మీ పిల్లాడికి కొన్ని మిస్టేక్సే వస్తున్నాయి అంటున్నారు కాబట్టి అదేంటో ఒకసారి నేను చూస్తే కదా చెప్పలేము. ఎందుకంటే మీరు చెప్తున్నారు కానీ మీ వాయిస్ డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి క్లారిటీ రావట్లేదు ఏం చెప్తున్నారు మీరు అనేది కూడా. అందువల్ల నేను డయాగ్నోస్ చేసి ఇది ఇదని చెప్పలేను కాబట్టి ఒకసారి మీరు ఒక మంచి చిల్డ్రన్ స్పెషల్ దగ్గరికి వెళ్ళిరండి, వెళ్ళేసి ఒకసారి చూపించుకోండి, అతను ఏమంటాడు కనుక్కోండి. అతను ఏమైనా అడ్వైజ్ చేస్తే కానీ ఐక్యూ లెవెల్ టెస్ట్ చేయించండి, ఏమైనా వేరే టెస్ట్ ఏమైనా ఉంటే కూడా చేయించండి. ఆ రిపోర్ట్స్ తీసుకుని నా దగ్గర రండి, తప్పనిసరిగా మీకు పరిష్కారం చూపిస్తాను. ఆ ప్రాబ్లం ఏమున్నా కూడా మానసికంగా ఎదుగుదల లేకపోయినా, శారీరకంగా ఎదుగుదల లేకపోయినా, ఈవెన్ రైటింగ్ స్కిల్స్ బాగాలేకపోయినా, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ కాకపోయినా, బిహేవియర్ స్కిల్స్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా నేను తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను. మీరేం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి తీసుకొస్తే కానీ నేను చెప్పగలుగుతాను దాని గురించి. అలానే ADHDకి హోమియోలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? అంటే మీకు ఇప్పుడు ఈ సిమ్టమ్స్లో మనం చూసాం కదా, ఈ అగ్రెసివ్నెస్ కావచ్చు, ఇన్అటెంటివ్నెస్ కావచ్చు, హైపర్ యాక్టివిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే హోమియోపతిలో కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. మీకు ఆల్మోస్ట్ ఇదే సిమిలారిటీస్ ఉన్న పేషెంట్కు డ్రగ్స్ చాలా ఉంటాయి హోమియోపతిలో. అందువల్ల మీకు ఏంటంటే హోమియోపతి పవర్ ఎందుకు తెలుస్తుందంటే మీకు ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్ని డ్రగ్స్లో కనిపిస్తాయి మీకు హోమియోపతి డ్రగ్స్లో. అలాంటి డ్రగ్స్ కానీ మనం కంటిన్యూస్గా హోమియోపతి వాడుతూ ఆ పిల్లాన్ని కొంచెం సపోర్టివ్గా ఫిజియోథెరపీతో పాటు ఈ స్పెషల్ స్కూల్స్లో చేర్పించేసి ఆక్యుపేషనల్ థెరపీ కావచ్చు, స్పీచ్ థెరపీ కావచ్చు, ఇవన్నీ కానీ మనం ఇచ్చేసి కానీ ట్రై చేస్తే కనుక తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఏంటంటే ఆటిజం కంటే ADHD పేషెంట్ మేనేజబుల్గా అవుతారు. మీకంటే ఈ ADHD పేషెంట్ తెలివి ఉంది, బట్ హైపర్ యాక్టివిటీ అంతే. ఆ పిల్లాడు వాడికి తెలివి ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఇవి అన్నీ ఉంటాయి, వాడు చెప్పింది చేయగలుగుతాడు. బట్ వాళ్ళు ఉండే ఆ ఇంపల్సివ్నెస్, అగ్రెసివ్నెస్తో వాడిని ఒక చోట నిలబడినివ్వదు వాళ్ళ పేషెంట్ను. అందువల్ల మీకు ఏంటంటే ఆటిజం పేషెంట్లో మెమరీస్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ కావట్లేదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి వీడికి మెంటల్గా వీడు బాగానే ఉన్నాడు పేషెంట్, కానీ వీళ్ళు ఏంటంటే యాక్టివ్నెస్ ఎక్కువైపోవడం వల్ల వాడిని పట్టుకోవడం అసాధ్యమైపోతూ ఉంటుంది. అందులో ఇలాంటి పేషెంట్ మనం కామ్ చేయాలి. కామ్ గోయింగ్గా తయారు చేయాలంటే హోమియోపతిలో చాలా డ్రగ్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఈ కేసులు చాలా చూశాను కాబట్టి ఈ పేషెంట్స్కి ఒక కమాండబుల్ డాక్టర్ని కానీ మీరు అప్రోచ్ అయితే కానీ హోమియోపతి డాక్టర్ను తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. అంతేగాని ఇది ఇంక మాకు తగ్గదేమో అని ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేరెంట్స్ చాలామంది ఈ పిల్లలను పెట్టుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఏంటి మా పిల్లాడు ఉన్న ఒక పిల్లాడు ఇలా అయిపోయాడు ఏంటి, సెకండ్ ఇష్యూకి వెళ్దామంటే కూడా భయం ఇస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ ఆటిజంతో పుట్టాడు, మళ్ళీ సెకండ్ ఇష్యూకి వెళ్తే మళ్ళీ నార్మల్గా పుడతారో లేదు అనేది. ఎందుకంటే మీకు రీజన్ ఏంటి అంటే పోనీ ప్రివెంటివ్గా మెజర్స్ తీసుకుందాము అనుకుంటే కూడా మీకు ఇక్కడ స్పెసిఫిక్ చెప్పలేము. ప్రివెన్షన్ ఎక్కడ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. మీకు కామనెస్ట్ రీజన్స్ ఆటిజం వచ్చేసరికి స్పెసిఫిక్ రీజన్స్ ఏం రావట్లేదు. జెనెటిక్ టెండెన్సీ ఉండొచ్చేమో అనుకోవచ్చు, లేదా ఎన్విరాన్మెంటల్ రోల్ ప్లే చేయొచ్చు, లేదు ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా ఇలాంటివైనా చూడొచ్చు, ఏమైనా రుబెల్లా లాంటివైనా అటాక్ అయ్యాయా ఇలాంటివైనా ఉన్నాయా, ఇలాంటి హిస్టరీ కన్నా మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే ఆటిజం రావడానికి ఏంటో తెలుస్తుంది మీకు. అంతేగాని ప్రతి ఫ్యామిలీలో కంపల్సరీ వస్తుందని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈవెన్ సిస్టర్స్కి ఉన్న ఆటిజం ఉన్న బ్రదర్స్కి ఉన్నా కూడా సెకండ్ బేబీ నార్మల్గానే పుట్టిన పేషెంట్స్ చాలా మంది చూశాను నేను. అంటే మన దగ్గరకు వచ్చే పేషెంట్సే చూశాను. సెకండ్ ఇష్యూ ఫస్ట్ బేబీకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు నేను చెప్పేవాడిని సెకండ్ ఇష్యూ ట్రై చేయండి, హోమియోపతి మేనేజ్ చేద్దాము అని. సెకండ్ ఇష్యూ పుట్టిన పిల్లలు బాగానే ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది రాలేదు. అంటే మీకు అది హోమియోపతి వల్ల కావచ్చు, బట్ సెకండ్ ఇష్యూ నార్మల్గా కూడా వచ్చింది చెప్పలేము అది. బట్ నేను వాళ్ళకి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే ముందే ఒకసారి హోమియోపతి స్టార్ట్ చేద్దాము, ఆటోమేటిక్గా ఇలాంటివి ఏం రాకుండా అబ్నార్మాలిటీస్ ప్లాన్ చేయొచ్చేమో అని చెప్పి ఇచ్చాను. దానివల్ల అది కూడా ఒక ఇంపాక్ట్ కావచ్చేమో. బట్ ఇక్కడ ఏంటంటే ఈ రీజన్స్ చూసుకొని మనం భయపడిపోయి సెకండ్ ఇష్యూకి పోకపోవడం అనేది మంచిది కాదు. సరైన డాక్టర్ అప్రోచ్లో మీరు వెళ్ళి అతని సూపర్వైజన్లో ఉండి సెకండ్ ఇష్యూ ప్లాన్ చేసుకోవచ్చు. అంతేగాని మేనరికం చేసుకుంటూ వస్తుందని అంటే మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఎలాంటివి చెప్పలేము. కొందరు వ్యాక్సిన్స్ వేస్తే వస్తుందా అనుకుంటారు. ఆ వ్యాక్సిన్స్ కూడా దాని రోల్ ఎవిడెన్స్ బేస్డ్ ఏం లేదు ఇంతవరకు, అనుకున్నారు అంతే ఉంచుకొని. క్లియర్గా అకాడమిక్గా మనకి ఎక్కడ కూడా మీకు వ్యాక్సిన్ పైన కూడా దీని ఇంపాక్ట్ ఉంటుందని కూడా ఎవరు చెప్పలేదు. కాబట్టి సో ఆటిజం పేషెంట్స్లో ఎన్విరాన్మెంటల్ రోల్ కూడా నేను చూడాలి. ఎందుకంటే నేను చూసిన కేసెస్లో చాలామంది ఫారిన్ కంట్రీస్లో వచ్చిన వాళ్ళ పేషెంట్స్ ఎక్కువ మందిని చూశాను. అంటే మెజారిటీ 80-90% ఆఫ్ పేషెంట్స్ నా పిల్లలు ఫారిన్లో ఉండి వచ్చిన వాళ్ళే. అంటే అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అంటే అక్కడ పుట్టడం వల్ల ఎందుకు ఆటిజం డెవలప్ అయింది అనేది ఆటిజం కేసులు ఎక్కువగా వచ్చాయి అక్కడి నుంచి. మరి ఎందుకు ఆ ఎన్విరాన్మెంట్ ఏమైనా దానికి సపోర్ట్ చేస్తుందా, లేదు అంటే 5 అంటే హస్బెండ్ అక్కడ ఉండడం, ఇద్దరే ఉండడం వల్ల వాడికి పేరెంటల్
కేర్ లేకపోవడం వల్ల అలాంటి ప్రాబ్లం వచ్చిందా, అంటే మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి పక్క కమ్యూనిటీతో మాట్లాడేది తక్కువ. ఇక్కడ ఉన్నప్పుడు మీకు ఏంటి వాళ్ళ నానమ్మ అమ్మమ్మ అంత పెద్ద గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది ఆ పిల్లలతో. అలాంటి ఎన్విరాన్మెంట్ అక్కడ లేకపోవడం వల్ల వచ్చిందా అనేది చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే నేను చూసిన కేసులో మీకు చెప్పినట్టు మ్యాక్స్ కేసెస్ అని కూడా మీకు 40 కంట్రీస్ నుంచి వచ్చినవే చూశాను. అంటే దీన్ని బట్టి చూస్తే ఎన్విరాన్మెంట్ కూడా ఒక ట్రిగ్గర్ ఫ్యాక్టర్ కావచ్చేమో, ఎందుకు చెప్పలేము అది కూడా. అందువల్ల మీకు ఏంటంటే ఒకసారి ఇష్యూకి వెళ్ళే ముందు ఎన్విరాన్మెంట్ బాగా ప్లే చేస్తూ ఉంది కాబట్టి ఒక సెకండ్ డిసిషన్ తీసుకొని ప్లాన్ చేసుకోవడం మేలు. అంతేగాని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇక్కడ పుట్టిన వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ ఉన్నేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. అక్కడ పుట్టిన పిల్లలకి ఇద్దరికి ఆటిజం వచ్చేసింది, ఇది ఎంఆర్ పిల్లలు అయిపోయారు ఇద్దరు. ఇంకో వాళ్ళ వేరే ఫ్యామిలీ వాళ్ళు కూడా సేమ్ అక్కడే ఉన్న వాళ్ళే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంఆర్ పిల్లలే పుట్టారు. అంటే దీని అర్థం ఏంటి, మరి ఎందుకు అలా జరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. అందులో ఇలాంటి ఇష్యూస్లో కూడా మనం కేర్ఫుల్గా ఉంటాయి కదా, ఇలాంటివి రాకుండా ఆపుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఎంఆర్ పిల్లలు పుట్టారంటే మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే లైఫ్ లాంగ్ అది వాళ్ళకు చాలా బర్డెన్ అయిపోతుంది. చాలా మంది పిల్లలు నేను చూసాను కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా సాక్రిఫైస్ చేయాలి లైఫ్ అంతే. సాక్రిఫైస్ ఎంత చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, ఒక ఎండ్ లేదు వాటికి. అందువల్ల మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే ఎవాల్యుయేట్ చేసుకోండి, ఎవాల్యుయేట్ చేసుకొని కన్సీవ్ కావడం మంచిది అవుతుంది. ఇది నేను పర్సనల్గా నేను ఇచ్చే అడ్వైజ్ ఇది. సో ఎంఆర్ టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే ఈ బేబీకి ఎంఆర్ లక్షణాలు ఉన్నాయి, మెంటల్లీ రిటార్డర్ లక్షణాలు ఉన్నాయని తెలుసుకోవచ్చా అండి? ఇప్పుడు ఆటిజం వేరు, ఏడిహెచ్డి వేరు. దీనికంటే కూడా చాలా కాంప్లికేట్ డిజార్ ఎంఆర్, మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్. అంటే మెంటలీ రిటార్డేషన్ అనే వర్డ్ని మార్చేసి మనం ఇప్పుడు మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్స్ అంటాం దాన్ని. ఈ మెంటలీ ఛాలెంజ్ చిల్డ్రన్స్ మీకు ఐక్యూ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. మీకు ఐక్యూ లెవెల్ బట్టి వాళ్ళు ఎంఆర్ఆ కాదని చెప్పచ్చు మనం. ఎందుకంటే దీంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి, మైల్డ్ ఎంఆర్, మోడరేట్ ఎంఆర్, సివియర్ ఎంఆర్, ప్రొఫౌండ్ ఎంఆర్ ఉంటాయి. ఈ మైల్డ్ ఎంఆర్ కేసులో మీకు ఏమవుతుందంటే పిల్లాడికి నేర్పిస్తే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతాడు, తన పనులు తను చేసుకుంటాడు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే ఇండిపెండెంట్గా బతకగలిగే ఛాన్స్ ఉంటుంది అబ్బాయికి. అదే మోడరేట్కి వచ్చేసినప్పుడు ఆ పిల్లలకి కొంచెం సూపర్విజన్ ఉండాలా, పక్కన కాస్త సపోర్టివ్గా ఉంటే తన లైఫ్ తను లీడ్ చేయగలుగుతాడు. అదే సివియర్ కేసుకి వచ్చేసినప్పుడు సపోర్టు ఉండాలి, మనం వెనకట్టి చూసుకుంటూ ఉండాలి. అంటే ప్రతి యాక్టివిటీలో కూడా మన సపోర్ట్ ఉంటే కానీ ఆ సివియర్ కేసులో కొంచెం మేనేజ్ చేయలేము. అదే ప్రొఫౌండ్ ఎంఆర్ కంప్లీట్ డిపెండెంట్ అనమాట, అతనికి ఇంక ఏది ఛాన్సే లేదు. అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ అతను ఒకసారి బెడ్ రిడన్ అయిపోవచ్చు, అతను ఇంకెవరు లేకపోతే అతని పని జరగదు, ఈవెన్ ప్రతి ఫీడింగ్ అతను చేయాల్సిందే. బట్ ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఐక్యూ లెవెల్స్ వీళ్ళకి ఇప్పుడు తక్కువగా ఉంటాయి. ఇక్కడ సీవియర్కి వచ్చేసరికి 20-25 ఐక్యూ లెవెల్ ఉంటుంది. అదే మైల్డ్కి వచ్చేసరికి 70 వరకు 60 to 75 వరకు ఐక్యూ ఉంటుంది. అదే మోడరేట్కి వస్తే 50 to 55 ఐక్యూ లెవెల్ ఉంటుంది. సీవియర్కి వచ్చినప్పుడు 40-50 లోపలే వచ్చేస్తుంది మీకు. అంటే మీకు ఈ 4 కేటగిరీస్ మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇక్కడ మీకు ఎంఆర్పీలో ఎలా ఉంటుంది అనేది. బట్ ఇక్కడ అంటే ఏ సిమ్టమ్స్ మీకు ఎప్పుడు ఎంఆర్పీలో మనం గుర్తుపట్టేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పిల్లలు పుట్టిన తర్వాత అది ఒకసారి మీకు 2 years కావచ్చు, 12 years కావచ్చు చెప్పలేమన్నమాట. బట్ పిల్లాడిలో డిలేడ్ మైల్స్టోన్స్ కావచ్చు, మాటలు డిలే కావచ్చు, కాన్సన్ట్రేషన్ లేకపోవచ్చు, ఫిట్స్ లాంటివి వస్తూ ఉండొచ్చు, విజన్ ఇంపైర్మెంట్ రావచ్చు, మెమరీ స్కిల్స్ డెవలప్మెంట్ కాకపోవచ్చు, అకాడమిక్ స్కిల్స్ ఉండకపోవచ్చు, ఈవెన్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏముండవు ఈ ఎంఆర్ పిల్లల్లో. ఇలాంటివన్నీ మనం ఒకసారి గమనిస్తే కనుక ఈ పిల్లల్లో ఇది ఎంఆర్ ఏమైనా డెవలప్ అవుతుందో చూసుకోవాలి. ఎందుకంటే మీకు ఎంఆర్కు ఆటిజంకు చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆటిజం పిల్లల్లో హెల్తీగానే ఉంటాడు కానీ ఈ సిమ్టమ్స్ డెవలప్మెంట్ లేదు. బట్ ఎంఆర్ పిల్లలు మీకు ఇల్ హెల్త్ అన్నాడు, అన్హెల్తీగా ఉంటారు. ఆటోమేటిక్గా మన పిల్లలు తెలిసిపోతుంది. ఎంఆర్ పిల్లల్లో మీకు ఒకసారి ఫిట్స్ కూడా వస్తుంటాయి బాగా రెగ్యులర్గా కూడా, విజన్లో డిస్టర్బెన్స్ వస్తుంటుంది. సో ఇలాంటి పిల్లలు మనం ముందే కన్నా చూసుకుంటే కన్నా ఈ పిల్లలకి సపోర్టివ్ కేర్ ఎంతవరకు ఉంటుందో మనం చెప్పచ్చు మీకు. ఎందుకంటే మీకు సపోర్టివ్ కేర్ లేకపోతే ఎంఆర్ పిల్లల్లో అసలు సమస్య లేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు మైల్డ్ కేసెస్ వేరే ఉంటాయి కాబట్టి సివియర్ కేసు, ప్రొఫౌండ్ కేసెస్లో మాత్రం తప్పనిసరిగా డాక్టర్ సూపర్విజన్ ఉండాలి, పేరెంటల్ సూపర్విజన్ ఉండాలి, అందరూ ఉండాల్సి వస్తుంది మీకు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ప్రివెన్షన్ ఎంత చేయగలుగుతాం అనేది కూడా మీకు కష్టం చెప్పలేము ఇక్కడ కూడా. ఎందుకంటే దీనికి కూడా స్పెసిఫిక్ రీజన్స్ ఏమీ లేవు. అది ఫ్యామిలీ హెరిడిటరీ కావచ్చా, క్రోమోజోమల్ ఎఫెక్ట్ కావచ్చా, పేరెంటల్ ఇష్యూస్ కావచ్చా, ఎన్విరాన్మెంట్ కావచ్చా, ఏది దీనికి ఒక రీజన్ అని చెప్పలేం. కాబట్టి అది బ్యాడ్ లక్, అంతే పుట్టడం అనేది బ్యాడ్ లక్ అనుకోవాల్సి వస్తుంది. తప్పనిసరిగా దాన్ని మనం పేరెంట్స్ సాక్రిఫైస్ చేయాలి లైఫ్ను, డాక్టర్స్ కేరింగ్గా ఉండాలి, సొసైటీ కేరింగ్గా ఉండాలి, అందరూ కేరింగ్గా ఉంటే కానీ ఆ పిల్లాన్ని మనం ఒక రకంగా మంచి లైఫ్ లేక అంటే చేయలేము. అది అలానే ఆల్మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. మీరు చాలా కేస్ స్టడీస్ కూడా చూసుండి ఉంటారు వీటికి సంబంధించి. అదేవిధంగా 2 states కూడా మీరు చాలా పాపులర్ కూడా. అయితే అసలు ఈ హోమియోపతికి సంబంధించి ఎస్పెషల్లీ ఇలాంటి డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? జనరల్గా మనకి ఏడిహెచ్డి అయినా, ఎంఆర్ కేసులైనా, ప్లస్ ఇదైనా సరే మనం చూసుకోవాల్సిందంటే మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇష్యూ పోయినప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్.
లేట్ ఏజ్లో పిల్లలకి అనడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మీకు ఆటిజంలో ఏజ్ ఫ్యాక్టర్ ఒక ట్రిగర్ ఫ్యాక్టర్ అనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్ ఎలా ఉంది, 30, 35, 33, 34 ఆ టైంలో పిల్లలకి అంటున్నారు. సో ఏజ్ ఫ్యాక్టర్ పేరెంటల్ ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఏజ్ అనేది మీకు 30 లోపల పిల్లలకి అనడం చాలా ఇంపార్టెంట్. అదే 27, 28 అయితే మరీ మంచిది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడమే 27, 28, 29 తర్వాతే చేసుకుంటున్నారు కాబట్టి ఈవెన్ పెళ్లి చేసుకున్న తర్వాత కెరియర్ ఓరియంటెడ్ ఫోకసింగ్ కాకుండా 30 లోపల పిల్లలు కనుక కన్సీవ్ చేసుకుంటే మ్యాక్సిమం ఎఫర్ట్స్ అంటే మీ కాంప్లికేషన్ తగ్గే అవకాశం ఉంటుంది మీకు. అదే 27, 26 అయితే మీకు ఎలాంటి కాంప్లికేషన్ రాకపోవచ్చు మీకు. అదొకటి చూసుకోవాల్సి వస్తుంది. నెంబర్ 2, మేనరికం చేసుకునేటప్పుడు చూసుకోవాలి. మేనరికల్ ఇష్యూస్ కూడా ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ప్లాన్ చేయాలి. అంటే మేనరికం చేసుకోకూడదని కాదు, మెజారిటీ మేనరికం ఫ్యామిలీ టెండెన్సీ ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎంఆర్ పిల్లలు ఉన్నారు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆటిజం పిల్లలు పుట్టారు, వాళ్ళ ఫ్యామిలీలో ADHD పిల్లలు ఉన్నారు అన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా అది రూల్ అవుట్ చేసుకోవాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అలాంటి ఫ్యామిలీలో ఉన్నారు అనుకున్నప్పుడు తప్ప మ్యారేజ్ చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఆల్రెడీ ఆ హిస్టరీ ఉంది, అక్కడ ఆ టెండెన్సీ ఉంది ఫ్యామిలీలో. ఆ టెండెన్సీ ఆ ఫ్యామిలీలో ఉన్నప్పుడు మీకు నెక్స్ట్ జనరేషన్ తప్పనిసరిగా దాని ఇంపాక్ట్ పడుతుంటుంది. కాబట్టి అలాంటి కేసుల్లో కూడా మీరు తప్పనిసరిగా కేర్ తీసుకోవాలి. ప్లస్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఆ ప్రీవియస్ హిస్టరీలో ఆ పిల్లలకి కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ అవి కూడా చూసుకోవాల్సింది. రుబెల్లా లాంటివి ఏమైనా ఉంటే కూడా లేడీస్లో కూడా అవి తప్పనిసరిగా క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్, సెక్సువల్ డిజార్డర్స్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏమైనా అటాక్ అయ్యాయా అవి కూడా చూసుకోవాలి. అందుకోసం మనం పెళ్లికి ముందు తప్పనిసరిగా STD ప్రొఫైల్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. HIV కానీ, హెపటైటిస్ B కానీ, సిఫిలిస్ కానీ, గనేరియా కానీ, ప్లస్ హెర్పిస్ కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నాయా కూడా చూసుకొని వెళ్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా పెళ్లికి ముందు చేసుకోవాలి. ఇంకా జెనెటిక్గా వచ్చిన దానికి మనం ఏం చేయలేము, ఎవరి చేతిలో కూడా లేదు కాబట్టి తప్పనిసరిగా భరించాల్సి వస్తుంది. అంటే ఒకసారి పుట్టాడు కదా సెకండ్ టైం కూడా అదే పిల్లాడు పుడతాడు అనే నమ్మకం కూడా తక్కువ. పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీకు సెకండ్ ఇష్యూలో నాకు తెలిసినంత వరకు నా పేషెంట్స్లో నేను చూసాను సెకండ్ ఇష్యూ నార్మల్గానే పుట్టారు. బట్ కొన్ని ఫ్యామిలీస్ కూడా ఇద్దరు కూడా సేమ్ ఎంఆర్తో పుట్టిన పిల్లలే ఉన్నారు కూడా. అందువల్ల మీకు ఇలాంటి ప్రికాషన్స్ని తీసుకొని ప్లాన్ చేసుకుంటే కనుక తప్పనిసరిగా పరిష్కారం లభించే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మధు వారణాసి గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.